వీడియో చూస్తున్న మిత్రులందరికీ జై శ్రీరామ్. ఈ కనబడుతున్న అన్నగారి పేరు పట్లొల్ల కిషోర్ కుమార్ గారు. వీరి తండ్రి పేరు లక్ష్మణరావు గారు. వీరు బ్రాహ్మణపల్లి వాస్తవ్యులు. వీరు హైదరాబాద్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ తన సొంత ఊరైనటువంటి బ్రాహ్మణపల్లి చౌరస్తాలో అంజనాద్రి అనే దేవస్థానం నిర్మించారు. అక్కడ ఆంజనేయుడి విగ్రహము మరియు శివమందిరమును నిర్మించి అక్కడ చుట్టుపక్కల వారికి అది ఒక పుణ్యస్థలంగా పుణ్యక్షేత్రంగా మలచి వారందరికీ దిశానిర్దేశకంగా మార్గనిర్దేశకుడిగా ముందుండి వారికి సనాతన ధర్మం పట్ల అవగాహన కల్పిస్తున్నారు. ప్రతినిత్యం ఆ క్షేత్రంలో ఉదయం సాయంత్రము అందరి చేత హనుమాన్ చాలీసా తులసిదాస్ గారి విరచితమైనటువంటి హనుమాన్ చాలీసా పారాయణాన్ని అందరి చేత చదివిస్తూ కంటతగా నేర్పిస్తున్నారు. మరియు చిన్నలు పెద్దలు యువకులు ఆడ మగ తేడా లేకుండా ప్రతి వారం అక్కడ భజనలు కీర్తనలు కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా ఘనంగా చేస్తూ వచ్చిన వారికి అందరికీ భోజన సదుపాయాలను కల్పిస్తున్నారు. ఎవరు కూడా అక్కడ ఖాళీ కడుపుతో వెళ్లకుండా ప్రతి ఒక్కరూ భోంచేసి వెళ్ళాలని అందరికీ పదే వేడుకుంటారు కూడా వారు. ఇంతేకాకుండా ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఆ బ్రాహ్మణపల్లి నుంచి ఈ పాదయాత్రగా ఒక పుణ్యక్షేత్రం వరకు వాళ్ళు పాదయాత్రగా ఎంతోమంది భజనలు చేసుకుంటూ వందలాది జనులతోటి భజన చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఎంతో ఉత్సాహంగా సంతోషంగా వెళ్తారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా బ్రాహ్మణపల్లి నుండి జక్కాపూర్, అన్నారం, మల్లూరు, కిష్టాపూర్ మీదుగా ఆ యొక్క రామలింగేశ్వర ఆలయం అంటే చిన్న కొడబ్గల్ దగ్గర ఉంటుంది ఆ ఆలయం. ఆ యొక్క గుట్ట పైన ఎంతో రమణీయంగా ఎంతో మనోహరంగా ఉంటుంది. ఆ కొండపైకి పాదయాత్రగా బయలుదేరి వెళ్ళినారు. అయితే ఆ యొక్క రామలింగేశ్వరుని యొక్క గొప్పతనము విశిష్టతను ఇంతకుముందు అన్నగారు కూడా వివరించారు. ఆ రోజు అలనాడు రామాయణంలో రాముడు సీతాలక్ష్మణుడు అరణ్యవాసం చేస్తుండగా ఈ ప్రాంతం నుండి వెళ్తూ అక్కడ పొద్దున శివపూజ సమయం కొరకు అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి అక్కడ పూజ చేసినారని అక్కడి వారు చెప్తారు. ఈ పుణ్యక్షేత్రము దెగులూరు నుండి హైదరాబాద్ సంగారెడ్డి పైగా వెళ్ళి హైదరాబాద్ హైవే పైన బ్రాహ్మణపల్లి చౌరస్తా వద్ద ఉంది. అయితే హైవే మీద గుండా నడుచుకుంటూ పాదయాత్రగా నడుచుకుంటూ ముందుగా జక్కాపూర్ గ్రామంకు వెళ్ళి అక్కడ టిఫినీలు అంటే పలహారాలు ముగించుకొని ప్రతి ఊరి వారు మంగళ హారతులతో పూర్ణ కలశంలతో ఈ పాదయాత్రదారులకు స్వాగతం పలుకగా ఎంతో ఆనందంతో ఒక్కొక్క ఊర్లో వెళ్ళి అక్కడ భజనలు కీర్తనలు చేస్తూ వారి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ ముందుకు సాగుతూ వెళ్ళారు. యాత్రికులతో పాటు కిషోర్ అన్నగారు కూడా అందరికీ నూతనోత్సాహాన్ని నింపుకుంటూ అందరితో కలిసి నడుస్తూ అందరితో కలిసి పాటలు పాడుతూ వారికి ఆహ్లాదం కలిగించేలా నృత్యాలు చేస్తూ అందరితో కలిసిమెలిసి
చిన్నలతో చిన్నపిల్లవాడిగా, పెద్దలతో పెద్దవాళ్ళు కలిసిమెలిసి అందరితోటి ఎంతో ఉత్సాహంగా ఈ యాత్రను ఎంతో సంతోషంగా మళ్ళీ ఇటువంటి యాత్రను చూడలేము అనే అనిపించేటట్లుగా వారితో మెసలుకుంటూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ప్రతి ఒక్కరితో నవ్వుతూ అందరినీ సంతోషపరుస్తూ ఆ యొక్క యాత్రను కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు మన భారతీయ సనాతన ధర్మం గురించి యువకులకు కానీ పిల్లలకు కానీ ఎంతోమందికి కూడా ఈ ధర్మము సనాతన ధర్మం గురించి తెలియకపోవడం మన దురదృష్టకరం. అటువంటి వారందరికీ ఒక త్రాటిపైకి తెచ్చి రాముని గురించి, ఆంజనేయుని గురించి, మరియు మన దేశ భక్తి గురించి, మన హిందుత్వం యొక్క సనాతన ధర్మం అంటే ఏంది, మన భారతదేశం యొక్క చరిత్ర ఏంది అని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా అక్కడక్కడ వారికి ప్రవచనాలు చెప్తూ ఈ యాత్రను కొనసాగి చిన్న పెద్ద, ఆడ మగ మరియు బీద ధనిక భేదం లేకుండా, కుల మత వర్గ విభేదములకు తావు ఇవ్వకుండా, ఎటువంటి రాజకీయ విషయమును కూడా అక్కడ ఎత్తకుండా అందరిలో కేవలం దేశభక్తిని, దైవభక్తిని నింపుతూ వారిలో ఒక నూతన ఉత్తేజాన్ని, కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తూ వారికి మన దేశం గురించి చెప్తూ వారి లోపల సనాతన ధర్మం గురించి భక్తిని, దేశభక్తిని తెలియజేస్తున్నారు. అంతమంది పాదయాత్రగా వెళుతున్నారు అంటే వారంతా కేవలం ఒక్క ఊరు మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి 20-30 గ్రామాల వారు తక్కువ అంటే 700-800 మంది పాదయాత్రికులు మరియు వారితో పాటు 4 చక్రాల వాహనాలు మరియు ద్విచక్ర వాహనాలు ఎన్నో వారికి సాయంగా తోడుండగా మినిమం తక్కువ అంటే కూడా 1000 వరకు జనాలు ఈరోజు ఆ పాదయాత్రలో బయలుదేరిరంటే ఎంతో సంతోష విషయం. ఎంతో గొప్పగా మనం ప్రతి గ్రామంలో భజనలు చేస్తూ ప్రతి ఊరి వారితో మమేకమై వెళ్తూ అక్కడక్కడ ఆఖరి శనివారం రోజున పాదయాత్ర చేస్తూ ఉంటాము. మన అంజనాద్రి క్షేత్రం చేదో ఒక పుణ్యక్షేత్రానికి. సో అట్లాగే ఈసారి రామేశ్వరం గుట్ట ఆలయానికి వయా మల్లూరు వెళ్తున్నాము. మల్లూరులో మాకు ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చిన మైనారిటీ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మేము చేసే కార్యక్రమము మాకు కులాలు లేవు, మతాలు లేవు, రాజకీయం అసలుకే లేదు. కుల మతాలకు రాజకీయాలకు అతీతంగా గత 10 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దానికి అందరూ ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు. అందరికీ పరోక్షంగా ప్రత్యక్షంగా సహకరించే పెద్దలందరికీ పేరు పేరు ధన్యవాదాలు. జై శ్రీరామ్. అయితే ఈరోజు యాత్ర మొదలుకున్న తర్వాత జక్కాపూర్, అన్నారం కొంచెం చినుకులు మొదలైనవి. కానీ మల్లూరులో ఆంజనేయ స్వామి మందిరం వద్ద ఆరతి చేసి మల్లూరు నుంచి బయలుదేరగానే పెద్ద కుండపోత వర్షం మొదలైంది. అంత వర్షంలో కూడా ఆ వర్షాన్ని లెక్క చేయకుండా అందరి యాత్రికులు మరియు వారితో పాటు కిషోరన్న గారు కూడా ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా వాళ్ళందరితో పాటలు పాడుకుంటూ ఆ వర్షంలో తడుచుకుంటూ ఆ యొక్క రామలింగేశ్వర ఆలయానికి బయలుదేరి అంత వర్షం ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ వారు కూడా ఆ వర్షాన్ని లెక్క చేయకుండా ఆడవాళ్ళు మగవాళ్ళని భేదం లేకుండా ఎంతో సంతోషంతో ఆనందంతో ఆ వర్షం యొక్క కెరింతలతోటి వెళ్తున్నారు. मुश्किल आएगी आने दो, सागर में तूफान उठने दो. मुश्किल आएगी आने दो, सागर में तूफान उठने दो. हमें हटना नहीं, हमें मिटना नहीं, हमें हटना नहीं, हमें मिटना नहीं. बोलो శ్రీరామచంద్రకి జై. ఇలా ఎంత వర్షం పడ్డా వర్షానికి లెక్క చేయకుండా వెనుకకు జంకకుండా వెనకంజ వేయకుండా మినిమం అక్కడి నుంచి 1 గంటన్నర వర్షం కుండపోత వర్షం పడ్డా కూడా ఎవ్వరు కూడా ఆగకుండా ఆ వర్షంలోనే తడుస్తూ ఆనందంతో ఆనందం లెక్క చేయకుండా 2 కిలోమీటర్లు దాటి
ఈనాటి విశేషాలు. ఏమైనా తప్పులుంటే పెద్దలు మన్నించగలరు.